తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నవ్య. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు పెళ్లి కావాలనే ఆశతోటే ఉంటున్నారు. తల్లిదండ్రులు ఆలోచించేది ఏంటి, జాతకాలు కలుస్తున్నాయా లేదా? అబ్బాయిలు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది? మనకు పర్ఫెక్ట్ జోడీ అయితే చాలబ్బా, మంచిగా చూసుకునే అమ్మాయి అయితే చాలు అని అబ్బాయి ఆలోచనలు. ఈ రెండింటి ఆలోచన కలయికనే పెళ్లి అండి. ఈ రెండు ఆలోచనలు ఎప్పుడైతే కుదురుతారో అప్పుడు 5 నిమిషాలలో పెళ్లి అనేది సెట్ అయిపోతుంది. కానీ ఈ కుదరడానికి అనేది కాస్త టైం పడుతుంది. ఆ టైం కోసం మనం ఎదురు చూసామంటే సరిపోతుందండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా వాళ్ళు అనుకునే అంత అందమైన అమ్మాయి, వాళ్ళని అర్థం చేసుకునే అంత మంచి మనిషి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం కోసం మనం అందరం ఎదురు చూడక తప్పదు. మరి అదే విధంగా ఈ రోజు నేను మీ అందరి ముందుకి బ్రాహ్మణ అబ్బాయిలను అయితే తీసుకొచ్చేసానండి. మరి ఇందులో 5 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి, 5 క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారు. మరి దీంట్లో వీళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ చేశారు, ఎలాంటి జాబ్ చేస్తున్నారు, మరి వాళ్ళ నేటివ్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి అని పూర్తి డీటెయిల్స్ మనం ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. కంప్లీట్ గా తెలుసుకుందామండి. మరి వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలాంటి అబ్బాయిలు ఉన్నారు, ఎలాంటి జాబ్ చేస్తున్నారు, వాళ్ళ నేటివ్ ప్రెసెంట్ అనే కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆఫీస్ కి వచ్చే కలవండి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్ లోనే ఉంటుంది. శుభ్రమణ క్యాస్ట్ లో నుంచి అబ్బాయిలను తీసుకొచ్చాం కాబట్టి మొదటగా ఎలాంటి అబ్బాయిలను తీసుకొచ్చారు అనే వివరాలు మన జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, ప్రేక్షకుల కోసం నేను ఈ రోజు విశ్వబ్రాహ్మణ్ నుండి సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 15/8/1995. అబ్బాయి హైట్ 5.11 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశాడు. ఈ అబ్బాయి ప్రెసెంట్ ఈ అబ్బాయి జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి ప్యాకేజీ 20 లక్షల వరకు వస్తుంది. వీళ్ళది వచ్చేసి హైదరాబాద్. వీళ్ళు సబ్ క్యాస్ట్ వచ్చేసి వడ్రంగి అండి. వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే విశ్వబ్రాహ్మణ్ లో 5 కులాలకు ఎవరైనా ఓకే అనేసి చూస్తున్నారు. అది కూడా సాఫ్ట్వేర్ అమ్మాయి, జాబ్ చేసే అమ్మాయి అయితే మరీ మంచిది అనేసి కోరుకుంటున్నారు. వీళ్ళు వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, 10 CR వరకు ఉంటుంది వీళ్ళ ప్రాపర్టీ. కాబట్టి వీళ్ళు పెద్దగా గిఫ్ట్ అయితే ఆశించడం లేదు. అమ్మాయి మంచిగా ఉండి చదువుకొని ఎడ్యుకేషన్ ఉండి జాబ్ ఉంటే చాలని కోరుకుంటున్నారు. అలా ఎవరైనా విశ్వబ్రాహ్మణ అమ్మాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. విశ్వబ్రాహ్మణ అబ్బాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి నేను విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని కూడా తీసుకొచ్చేసామండి. మరి ఆ అబ్బాయి వాళ్ళ పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది మన జ్యోతి మేడం గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మన ప్రేక్షకుల కోసం. ఖచ్చితంగా నవ్య, ప్రేక్షకులందరి కోసం విశ్వబ్రాహ్మణ్ నుండి అబ్బాయి, గల్ఫ్ అబ్బాయిని తీసుకొచ్చాను. గల్ఫ్ దేశంలో ఉంటాడు. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 15/8/1996. అబ్బాయి హైట్ 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి బీటెక్ చదివాడు. ప్రెసెంట్ అయితే గల్ఫ్ దేశంలో జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 49 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది ప్రాపర్ వచ్చేసి కరీంనగర్ అండి. వీళ్ళు ఎలా కావాలని చూస్తున్నారంటే అబ్బాయితో పాటు గల్ఫ్ దేశానికి వచ్చే అమ్మాయిని మాత్రమే, అది కూడా విశ్వబ్రాహ్మణ్ లో సబ్ క్యాస్ట్ ఏదైనా పర్వాలేదు, అక్కడికి వచ్చే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది ఎడ్యుకేషన్ తో సంబంధం లేదండి. అమ్మాయి కొంచెం మంచిగా ఉంటే చాలనేసి మాత్రమే చూస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళకు దాదాపుగా 8 CR వరకు ప్రాపర్టీ ఉంది. వీళ్ళకు ఈ అబ్బాయి అయితే గల్ఫ్ కంట్రీకి వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిని మాత్రమే చూస్తున్నారు. అలా ఎవరైనా విశ్వబ్రాహ్మణ్ లో గల్ఫ్ కంట్రీకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. విశ్వబ్రాహ్మణ్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి విన్నారు కదండి, మేడం చెప్పినట్టు గల్ఫ్ కు వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే వెంటనే ఆఫీస్ కి అయితే వచ్చి సంప్రదించండి. మరి అదే విధంగా నేను విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చేసాము. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, మరో అబ్బాయి బిజినెస్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 29/1995. అబ్బాయి హైట్ 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చదివారండి. అబ్బాయి ప్రెసెంట్ అయితే బిజినెస్ చేస్తున్నారు. ఈ అబ్బాయి సంవత్సరానికి 13 లక్షల వరకు సంపాదిస్తున్నాడండి. ఈ అబ్బాయి బిజినెస్ వచ్చేసి హైదరాబాద్. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి యాదగిరిగుట్ట అండి. అబ్బాయి బిజినెస్ మాత్రం హైదరాబాద్ లోనే చేస్తున్నాడు. ఈ అబ్బాయి విశ్వబ్రాహ్మణ్ లో ఏ కాస్ట్ అయినా పర్వాలేదు, కొంచెం మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా పర్వాలేదు అనేసి చూస్తున్నారు. అలా ఎవరైనా విశ్వబ్రాహ్మణ్ లో మిడిల్ క్లాస్ అమ్మాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. విశ్వబ్రాహ్మణ్ అబ్బాయి కోసం చూస్తుంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి మేడం చెప్పినట్టు. అదే విధంగా నేను విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసాము. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా నవ్య, ప్రేక్షకుల కోసం విశ్వబ్రాహ్మణ్ నుండి సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 13/8/1994. అబ్బాయి హైట్ 5.11 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశాడు. ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది హైదరాబాద్. వీళ్ళ
ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర, ఈ అబ్బాయి సబ్ క్యాస్ట్ వచ్చేసి గోల్డ్ స్మిత్ అండి. వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే అబ్బాయికి ఆంధ్ర సంబంధాలైనా పర్వాలేదు, హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే ఈ అబ్బాయి గోల్డ్ స్మిత్ కాబట్టి గోల్డ్ స్మిత్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. లేకపోతే విశ్వబ్రాహ్మణ్ లో సబ్ క్యాస్ట్ అయినా ఓకే అనేసి కోరుకుంటున్నారు. అమ్మాయి డిగ్రీ అయినా పర్వాలేదు, ఎంబీఏ అయినా పర్వాలేదు, బీటెక్ అయినా పర్వాలేదు, చదువుకొని అయితే ఖచ్చితంగా ఉండాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా విశ్వబ్రాహ్మణ్ లో ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి ఉంటే వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. విశ్వబ్రాహ్మణ్ అబ్బాయి కోసం చూస్తుంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయి ఉన్నారండి. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది, వాడి ఎడ్యుకేషన్ ఏంటి, ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటున్నారా, బెంగళూరులో జాబ్ చేస్తున్నారా, చెన్నైలో చేస్తున్నారా, లేదు యుఎస్ లో చేస్తున్నారా అనే కంప్లీట్ వివరాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. చెప్పండి మేడం. యాంకర్ నవ్వే చెప్పినట్టుగా బెంగళూరు అబ్బాయిని తీసుకురాలేను, చెన్నై అబ్బాయిని తీసుకురాలేను, ముంబై అబ్బాయిని తీసుకురాలే, హైదరాబాద్ అబ్బాయిని తీసుకొచ్చాను, అది కూడా ప్రైవేట్ జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 15/5/1998. అబ్బాయి హైట్ 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఎంబీఏ చేశాడు. ప్రెసెంట్ ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్ లో. ఈ అబ్బాయి ఈ సంవత్సరానికి 9 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే విశ్వబ్రాహ్మణ్ లో సబ్ కాస్ట్ ఏదైనా పర్వాలేదు, కానీ అబ్బాయి చామంచాయ కలర్ లో ఉంటాడు. అమ్మాయి కూడా చామంచాయ కలర్ లో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా పర్వాలేదని కోరుకుంటున్నారు. ఎవరైనా విశ్వబ్రాహ్మణ్ లో సబ్ కాస్ట్ అమ్మాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయి ఉన్నారండి. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, ఇంత ముందు చెప్పిన విధంగా ముంబై, బెంగళూరు, చెన్నై అన్నది కదా, బెంగళూరు అబ్బాయిని తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 25/6/1994. అబ్బాయి హైట్ 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి బీటెక్ చేసిండు. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా బెంగళూరులో జాబ్ చేస్తుండు. ఈ అబ్బాయి యొక్క సాలరీ దాదాపు 25 లక్షలకు పైనే వస్తుందండి సంవత్సరానికి. వీళ్ళు ఎలా కావాలని చూస్తున్నారు అంటే విశ్వబ్రాహ్మణ్ లో బెంగళూరుకు వచ్చే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిని మాత్రమే చూస్తున్నారు. అలా ఎవరైనా విశ్వబ్రాహ్మణ్ లో బెంగళూరుకు వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. విశ్వబ్రాహ్మణ్ బెంగళూరు అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి. మరి విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి ఇందులో ఆయన సబ్ క్యాస్ట్ ఏదైనా ఓకే అనుకునే అబ్బాయిలే ఉన్నారు కాబట్టి ఎవరైనా విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి ఇలాంటి అబ్బాయిలను కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఎవరైనా ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి అబ్బాయిల కోసం చూస్తున్నట్లయితే ఆఫీస్కి వచ్చే కలవండి. కాల్స్లో ఏమైనా అన్ని వివరాలు తెలుసుకుందాం అనే ప్రయత్నం అయితే చేయకండి. మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.